ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎర్రగొండపాలెం ప్రజల్లో ఎంత పిచ్చి, ఎంత ప్రేమ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మీరు చూపించాలా? జగనన్న సైనికులంటే ఏం ఆషామాషిగా ఉంటుందా? ఇలాగే ఉంటుంది. వైఎస్ఆర్ అనేటటువంటి నినాదం వినపడితే చాలు, గుండెలు పొంగే ఉత్సాహంతో ఉరకలు వేసే యువతకి, గుండెల నిండా ప్రేమను నింపుకున్నటువంటి అభిమానులకి ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డారే నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంని మనం 3 సందర్భాల్లో ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. ఒకసారి ఐటీ వింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్, ఆ సభ్యులు రిజిస్ట్రేషన్స్లో జాప్యం జరగడం వల్ల ఒకసారి, ఇంకొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల ఇంకొకసారి, ఆ తర్వాత మళ్ళీ నామినేషన్ ప్రక్రియ వలన ఇంకొకసారి, చిట్ట చివరగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం? ముందుగా అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ దేశంలో అన్ని మూలల్లో ఉన్నది వాస్తవం కాబట్టి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి మనం కలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఆ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగొండపాలెంకి కనెక్టివిటీ తక్కువ, రైలు మార్గం లేదా విమాన మార్గం ఉండకపోవచ్చు, లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు వాళ్ళు. కాబట్టి హైదరాబాద్ వేదికగా ఒక మీటింగ్ అని పెడితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రవాణా వ్యవస్థ కలిగి ఉంది కాబట్టి వాళ్ళందరినీ మనం కలుసుకునే మంచి అవకాశం ఉంటుందన్నా అని మిత్రులు ఐటీ వింగ్ వాళ్ళు నాకు వచ్చి సంప్రదించి మీరు ముఖ్య అతిథిగా వస్తారన్న ప్రోగ్రాం మేము ఏర్పాటు చేస్తామని వారు అన్న వెంటనే సరే ఖచ్చితంగా వస్తానని నేను వారికి మాటిచ్చాను. ఆ ప్రకారం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మనం మరొకసారి ముఖ్యమంత్రిగా మన పులివెందుల పులిబెడ్డని చేసుకోవడానికి సిద్ధమా? సిద్ధమైతే 12 రోజులు మాత్రమే మనకుంది. ఈ 12 రోజుల్లో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా మన ద్వారా, మనతో పాటు మన గ్రామాల నుంచి, మన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ చెయ్యనటువంటి వాళ్ళకి చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మన అభిమానాన్ని ఎక్కడ చూపించాలి? మనం ఓట్ అనే బటన్ నొక్కి మాత్రమే మన ఆయుధం ఉపయోగించాలి. మనం
మనం నొక్కాలి, 10 మందితోటి నొక్కించాలి. ఎవరైతే మన ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ని ఓటేసేదాకా మన యొక్క ప్రయత్నం కానీ మన యొక్క సహాయ సహకారాలు కానీ వారికి మనం అందించాలి. పూణే, బెంగళూరు, ఢిల్లీ, కల్కటా, మద్రాస్ అన్ని ప్రాంతాల్లో మన వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ గానో వ్యాపార రీత్యానో లేదా ఇతరత్ర కార్యక్రమాల ద్వారానో వాళ్ళు వెళ్ళి ఉంటారు. వాళ్ళందరి ఫోన్ నంబర్స్ నాకు దొరికే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఒక మంచి వేదిక మీద నుంచి మనం ఒక పిలిపిస్తే వేదిక మీదకి అలాగే వేదికలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ వారి వారి పరిచయస్తులకి ఆ మెసేజ్ని కానీ చేరవేస్తే వారందరిని తీసుకొచ్చి మనం ఓటు వేయించుకోగలిగితే వైఎస్ఆర్సీపీకి ఎర్రగొండపాలెం ఇంకొక పేరును కూడా తీసుకొచ్చింది. ఏంటి ఆ పేరు? మరో పులివెందుల. మరో పులివెందులని పేరు పెట్టుకుంటే కాదు కదా, పులివెందుల తర్వాత అంత మెజారిటీ తీసుకురావాలి. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క జగనన్న సైనికుడు బయటికి రావాలి. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క స్టార్ క్యాంపెయినర్ రావాలి. వస్తారా? సిద్ధమా? ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు బయటకు వచ్చి స్టార్ క్యాంపెయినర్ గా మారాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మాత్రమే మన లక్ష్యమని నమ్మాలి. మన ఎదుటి వాళ్ళకి ఆ భరోసానివ్వాలి. ఎలా అయితే ఎర్రగొండపాలెం ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ తమ్ముడు రానాను సూర్య రమేష్ అన్న అబ్బాయి రాండి పైకి, యువకులు ఇక్కడ ఉన్నటువంటి వారు ఐటీ రంగంలో పైకి రావచ్చు, ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనం భోజనం చేసేసాం కాబట్టి వచ్చేయండి, స్టేజ్ పట్టినంత మంది ఎక్కండి, ప్రాబ్లం లేదు. మనమందరం కూడా గెలిచేస్తుందిలే, మనకు పోటీ లేదు, ఎర్రగొండపాలెం అన్నా మీకు 50,000 మెజారిటీ అన్నా అని వచ్చి చెప్తా ఉంటారు. మాటలు కాదు తమ్ముడు, చేతల్లో చూపిద్దాం. చేతల్లో చూపియాలంటే ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా జగనన్న సైనికుడిగా ముందుకు వస్తేనే అది సాధ్యమవుతుంది. నిజంగా ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డానే. ఇది ప్రపంచానికి మరొకసారి నిరూపించాలంటే వచ్చిన గత మెజారిటీ రికార్డులని తిరగరాయాలి. అది మనందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. మాటల ద్వారా కాదు. అభిమానులు ఎంతగా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీకి నిజంగా పట్టజాలనటువంటి అభిమానులు, గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి అభిమానులు వైఎస్ఆర్సీపీ సొంతం. ఎందుకంటే మొన్న నామినేషన్కి మేము 30,000 మందిని ఎక్స్పెక్ట్ చేశాం. 30,000 మందిని ఎక్స్పెక్ట్ చేసి 30,000 మందికి మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కానీ ర్యాలీ మొదలైనటువంటి ఒక్క గంటలో అనుకున్న 30కి 30 ఆదనంగా 30 మొత్తం కలిపి 60,000 జనాభా తండోపతండాలుగా సముద్రానికి చిల్లి పడ్డదా అన్నట్లుగా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ముందుకు కదిలినటువంటి జగనన్న సైనికుల్ని చూసిన తర్వాత నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ గడ్డే అని ప్రపంచం కూడా ఒప్పుకుంది. అంతకు ముందు వరకు పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10,000 మంది కూడా రాకపోయినా జబ్బలు చరుచుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఏం మాట్లాడారు తెలుసా? అన్న రాష్ట్రం మొత్తం నుంచి తరలించారన్న ఇక్కడికి ఎర్రగొండపాలెంకి అభిమానుల్ని అని వైఎస్ఆర్సీపీ మీద అనేటటువంటి పరిస్థితి. అంటే రాలేదు అని చెప్పలేరు, ఎందుకంటే వీడియోలు కనపడుతున్నాయి. ఎక్కడైతే ఎవరో అభిమానులు కొంతమంది భోజన ఏర్పాట్లు చేస్తే అక్కడ ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద అంతమంది ఉన్నారు.
నిజంగా అదే అభిమానులు కానీ ఏర్పాటు చేయకుండా కానీ ఉన్నట్లయితే రోడ్డులు పట్టేవి కాదు. ఎర్రగొండపాలెం చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో అక్కడ జనాలు వచ్చారంటే ఎంత అభిమానం ఉంది. ఈ అభిమానాన్ని మనం ఇలాగే కొనసాగించాలంటే ఖాళీ ఓట్లు వేసుకుంటే సరిపోదు. ఓట్లు వేయించుకున్నటువంటి ప్రాంతాలకు మనం డెవలప్మెంట్ తీసుకెళ్ళాలి. ఓటేసినటువంటి ఓటర్కి మనం వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయాలి. ఇంత బలంగా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఒకసారి 20,000 మెజారిటీ, ఇంకొకసారి 30,000 మెజారిటీ, ఈసారి ఎంత 50,000కి తగ్గితే మనం ఖచ్చితంగా జగనన్నని మోసం చేసినట్టే. ఎందుకంటే అభిమానం తిరుగులేనటువంటి అభిమానం మన సొంతం, పట్టలేనంత అభిమానం మన సొంతం. కానీ అందరికీ మనం సమాచారాన్ని చేరవేయాలి. ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో, చదువుకున్నటువంటి బిడ్డలు ఉంటారు, చదువు కోసం విదేశాలకు వెళ్ళినటువంటి వారు ఉంటారు, చదువు నిమిత్తం మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వ్యాపారాల రీత్యా వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు, లేదా పనుల రీత్యా తరలి వెళ్ళినటువంటి వారు ఉంటారు. వీరందరికీ మనం వాట్సాప్లోనే మెసేజ్లు పెట్టేశాం, అయిపోయింది, ఇంకొచ్చేస్తుంది మెజారిటీ అంటే కుదరదు. మన పేపర్ మీదకి రావాలి. మీ గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, ఎంతమంది దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు, వీళ్ళందరినీ సేకరించేటటువంటి ప్రయత్నం కూడా ఐటీ వింగ్ చేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీ అందరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మాట, బ్యాలెట్ మీద ఫ్యాన్ గుర్తుపై గుద్దిన తర్వాత మాత్రమే మనం విశ్రాంతి తీసుకోవాలి తప్ప ఇప్పుడు మళ్ళీ 12 రోజులు ఉంది కదా, 15 రోజులు ఉంది కదా అని మనం ఎట్టి పరిస్థితిలో అలసత్వం వహించడానికి వీలే లేదు. ఇదే మనం జగనన్నకి ఇచ్చేటటువంటి బహుమతి. మన పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నా ఎప్పుడు ఉపయోగపడుతుంది అది అభిమానం? ఓట్ అనేటటువంటి ఆయుధాన్ని వినియోగించినప్పుడు మాత్రమే, ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించినప్పుడు మాత్రమే. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఓటర్లతో పాటు మన పక్క కుటుంబాల్లో ఓటర్లను కూడా మనం సేకరించి మనతో పాటు నడిపించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి చెప్పుకోవడానికి మనకి చాలా ఉంది. ఎలా నడుస్తారన్నా, ఎలా వస్తుందన్నా, 50,000 రావాలంటే అభిమానం ఉండాలి కదన్నా, పట్టలేని అభిమానం ఉందని ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, ఇంకా ఈ దేశంలో ఉన్న నాయకులందరూ కలిపి ఒక మీటింగ్ పెడితే పట్టుమని 10,000 మంది రావట్లా. మన హీరో పులివెందుల పులిబిడ్డ జగనన్న మీటింగ్ పెడితే తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి అభిమానుల్ని కానీ మనం చూస్తే అర్థమవుతుంది. దాంతో పాటుగా మనకున్నటువంటి నాయకత్వం, ఎంత నాయకత్వం మనకుందంటే ఒక్క మన నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఎంతో మంది తెలుసా? ఒక్క మన నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం 2,07,000 మంది ఓటర్లు ఉంటే మన వైఎస్ఆర్సిపి నాయకులు 10,700 మంది ఉన్నారు. 10,700 మంది నాయకులు ఉన్నటువంటి బలమైన సైన్యం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి నిలబడితే, కలబడితే ఎలా ఉంటది? ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తట్టుకుంటారా వాళ్ళు? మరి మనం అందరూ రోడ్డు మీదకి రావడానికి సిద్ధమా? ఇక్కడ ఐటీ వాళ్ళకు మాత్రం మీటింగ్ పెడితే తండోపతండాలుగా మన నాయకులు కూడా తరలి వచ్చారు. చూస్తుంటే సగం మంది నాయకులు వచ్చేసారు మన దగ్గర. అప్పటికి
వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయలేదు నేను, ఎందుకంటే డైవర్ట్ అయిపోతుంది మీటింగ్. వచ్చినటువంటి వాళ్ళని గౌరవించుకోకపోతే తప్పవుతుంది. ఐటీ మీటింగ్ అని పెట్టి నాయకుల్ని తరలిస్తే, లేదా నాయకుల్ని లేదా ఓటర్లని మన మండలాల నుంచి తీసుకొస్తే ఈ ప్రాంగణం సరిపోదు. 10,700 మంది నాయకులు ఉంటే ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి మనం, ఎంతమందిని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉపయోగించాలి. ఇంత విలువైనటువంటి సమయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనందరం కలుసుకున్న అర్థం ఉండాలి అంటే, మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ వైఎస్ఆర్సీపీ జెండాని గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క జగనన్న సైనికుడు ఒక యుద్ధ వీరుడులాగా ఈ యుద్ధ రంగంలో పోరాడాలి. ఎలక్షన్ అనేటటువంటి ఈ యుద్ధంలో మీ అందరూ భాగస్థులవ్వాలి. మీకున్నటువంటి అన్ని ఆయుధాలని, అది ఫేస్బుక్, ట్విట్టరా, వాట్సప్పా, లేకపోతే ఇంకొకట, వీటన్ని మాధ్యమాలలో జగనన్న చేసినటువంటి మంచిని వివరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారాన్ని దక్కించుకుంటే దేశ చరిత్రను మార్చే విధంగా పరిపాలన సాగించింది. గుర్తుంచుకోవాలి యువకులు ముఖ్యంగా, ఇది మీరు చెప్పాలి. తెలుగుదేశం అనేటటువంటి పేపర్, తెలుగుదేశం అనేటటువంటి ఛానల్స్, అంటే వాటికి అనుబంధంగా ఉండేటటువంటి ఛానల్స్. ఎందుకు ఆ పార్టీతోటే జోడించి చెప్తున్నానంటే, వాళ్ళు మంచిని చూడలేరు, వాళ్ళు ఎప్పుడూ మంచిని చూడరు. వాళ్ళు చూసేదేంటి? ఓన్లీ ప్రచార పిచ్చి, అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎర్రగొండపాలెంలో 60,000 జనాభా వచ్చినటువంటి మన సభలో చిన్న యాక్సిడెంట్ కూడా జరగల. 10,000 రానటువంటి ఆ చిన్న సభలో ఒక వ్యక్తి చనిపోయాడు. తెలుసా మీకు? తెలుగుదేశం పార్టీ రాను. అయినా కూడా మనం రెచ్చగొట్టలా ఎవరిని, ఎందుకంటే చనిపోయారు, దాన్ని మనం రాజకీయం చేయకూడదు, వదిలేసాం మనం. కానీ అదే మన దగ్గర జరిగినట్లయితే కడుపులు మండిపోయేది వాళ్ళకి. ఒక మనిషిని వాళ్ళ యొక్క చేతగానితనం వలన చనిపోయినా కూడా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించలేనటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. మీకు ఇంకొక విషయం తెలుసా? వాళ్ళు ఒక నామినేషన్ వేశారు. నామినేషన్లో ఆ యొక్క క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్, తనకున్న ఆస్తుల చిట్టాన్ని కూడా దాచిపెట్టేశాడు. ఒక మంచి ఆస్తి అతన్ని చూయించకుండా వేసేసాడు. అయినా మనం దానికి సంబంధించిన డేటా ఇచ్చాం తప్ప గొడవ చేయలేం. గొడవ చేస్తే ఖచ్చితంగా నామినేషన్ తిరస్కరించబడుతుంది. కానీ మనం వెన్నుపోటు రాజకీయం మనకి అలవాటు లేదు. గుండెలు చించుకొని ముందు నిలబడి యుద్ధంలో పోరాడి గెలవడమే మన యొక్క సిద్ధాంతం. కాబట్టి పందులులాగా గుంపులుగా రావడం కాదు. సింగల్ గా సింహం వస్తుంది, ఖచ్చితంగా యుద్ధ భూమిలో గెలుస్తుంది. ఇదే మన విధానం. కాబట్టి మనం ఎక్కడా కూడా దాన్ని కూడా ఉపయోగించాల. ఇవాళ మన మేనిఫెస్టో ఇచ్చారు, ఒక్కసారి గమనించండి. గతంలో ఇచ్చినటువంటి నవరత్నాలను అలాగే కొనసాగిస్తూ, నవరత్నాలకి ఇంకా అదనంగా లిమిట్ పెంచి 15,000 ఇచ్చేటటువంటి అమ్మఒడికి ఇంకొక 2,000 రూపాయలు జోడించి 17,000 ఇస్తూ, 13,500 ఇచ్చేటటువంటి రైతు భరోసాకి 16,000 చేస్తూ, కాపు నేస్తాన్ని డబల్ చేస్తూ, చేయూతని డబల్ చేస్తూ, ఇల్లు ఇచ్చేటటువంటి విధానాన్ని కొనసాగిస్తూ, అన్ని పథకాలని కొనసాగిస్తూ, మళ్ళీ కొత్తగా రోడ్ల నిర్మాణానికి, పరిశ్రమల నిర్మాణానికి, ఒక్కొక్క హెడ్ క్వార్టర్ని ఆధునీకరించడానికి 2,02,000 కోట్లతోటి ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్ డెవలప్మెంట్ కోసం 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది మన ప్రభుత్వం.
ఈ 2000 కోట్లు పెట్టుబడి పెడితే మన బిడ్డలకి మీరు ఇందాక అన్నట్టుగా ఐటీ వ్యవస్థలు వస్తాయి. ఎందుకు తెలుసా? బెంగళూరుకి దగ్గర, విజయవాడకి దగ్గర, హైదరాబాద్కి దగ్గర, విజయవాడకి దగ్గర అనువైనటువంటి ప్రాంతం, అందమైనటువంటి ప్రాంతం, కష్టపడే ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం గడ్డ. ఇలాంటి గడ్డకి మంచి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి మంచి సంస్థలను కానీ తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి అనుబంధమైనటువంటి వ్యవస్థలను కానీ అక్కడ ఏర్పాటు చేస్తే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మన సొంతం కాబోతుంది. యువతకి ఉపాధితో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని అవసరాలు కూడా తీరబోతున్నాయి. 5 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేలు ఒక్కసారి ఆలోచించండి. 15,700 సచివాలయాల నిర్మాణం, 10,700 పైచిలకు రైతు భరోసా కేంద్రాలు, 10,000 పైచిలకు విలేజ్ క్లినిక్స్, 10,000 పైచిలకు డిజిటల్ లైబ్రరీస్. ఈ డిజిటల్ లైబ్రరీస్ ఎవరి కోసం? ఆధునిక కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇంటర్నెట్ సౌకర్యం కావాలి. అది ప్రతి ఇంటిలో ఏర్పాటు చేసుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఒక కంప్యూటర్తో, ఒక డిజిటల్ విధానంతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు? ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానీ మనం ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగి పని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఆ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కాబట్టి డిజిటల్ లైబ్రరీ. వెన్నా హనుమారెడ్డి గారు, ఎర్రగొండపాలెం అబ్జర్వర్ గారిని పైకి రావాల్సింది వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఆ వ్యవస్థల్ని ఏర్పాటు కానీ మనం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. దాంతో పాటుగా పుల్లల చెరువు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒక్కసారి. పుల్లల చెరువుకి సంజీవిని అయినటువంటి T5 కాలువని మనం కంప్లీట్ చేయబోతున్నాం. T5 కాలువ కంప్లీట్ అయితే తాగుకు కావాల్సినటువంటి నీరు, సాగుకు కావాల్సినటువంటి నీరు ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీకి కంచు కోటగా ఉన్నటువంటి ఆ పుల్లల చెరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోయేటటువంటి ఆ యొక్క కాలువని మనం కంప్లీట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లిగొండ అనే ప్రాజెక్టుకి వచ్చినప్పుడు దానికి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఆ కాలువకు సంబంధించిన వివరాలను నేను ఇస్తే 83 కోట్లతో అన్న 11,500 ఎకరాలకి సాగునీరు వస్తుందన్న ఆనందంలోనే ఇమీడియట్ గా పక్కన ఉన్నటువంటి సిఎస్ గారిని పిలిచి ఇది ఇమీడియట్ గా ఫస్ట్ ఫేజ్ లో చేయాలని మాటిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాని ద్వారా 11,500 ఎకరాలకి వాటర్ ఇవ్వబోతున్నాం. దాంతోపాటు 10,500 ఎకరాలకి వాటర్ వరికిపూడి శిలగా ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయింది. మనకి ఫస్ట్ ఫేజ్ లో మన పుల్లల చెరువుకు వచ్చేటటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మొదలవబోతుంది. దాంతో పాటుగా పుల్లల చెరువు ప్రాంతానికి ఏ రకమైనటువంటి పదవి రాక ముందే గారపెంట అనేటటువంటి విలేజ్ నుంచి నేను మొట్టమొదటిసారి పుల్లల చెరువు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నాకు వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే నా మీటింగ్ లో పెద్ద ఎత్తున పుల్లల చెరువు వైఎస్ఆర్ అభిమానులు నన్ను చెంతకు తీసుకొని పెద్ద కార్యక్రమాన్ని చేసి మొట్టమొదట ఆహ్వాన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. గారపెంట అనేటటువంటి విలేజ్ బాగా డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది ఆ విలేజ్. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, అయ్యా మేము ఎప్పటి నుంచో మేము వైఎస్ఆర్ అభిమానులవి, మాకు రోడ్డు రవాణా వ్యవస్థ లేదు, మాకు కరెంటు స్తంభాలు లేవు, మాకు ROF పట్టాలు ఇవ్వలేదు, మాకు మంచినీటి సౌకర్యం ఇబ్బందిగా ఉంది, దాంతోపాటు RDT కింద ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే DFO గారు వచ్చేసి మమ్మల్ని ఆపారు అని వారు అడిగితే, అమ్మా నేను వస్తాను మీ దగ్గరికి, మీకు అక్కడున్న ప్రాంతాన్ని నేను చూస్తాను, ఆ తర్వాత మీకు పని చేసి పెడతానని విత్ ఇన్ 1 వీక్ లో
వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ఎంత అభిమానం అంటే వారి మధ్యలో గారపెంట అనే విలేజ్ కి 700 ఓట్లు ఉంటే ఆ ఒక్క ప్రాంతానికి 700 మంది రోడ్డు మీదకి వచ్చి స్వాగతంతో బాజాతో తీసుకెళ్లారు నన్ను. వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చారు, ఇవన్నీ చేసి మిమ్మల్ని నోటు అడుగుతానన్నా, లేకపోతే అడగనని చెప్పాను. మళ్ళీ నిన్న వెళ్ళాను. ఎలా వెళ్ళానో తెలుసా? కరెంటు స్తంభాలు వేసి ROF పట్టాలు 1000 ఎర్రగొండ పాలానికి ఇచ్చి రోడ్డుకు సంబంధించిన టెండర్ కంప్లీట్ చేసి రోడ్డు కాంట్రాక్టర్ ని తీసుకొని, అలాగే RDT కింద ఆపున్నటువంటి ఇంటికి మొత్తానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళా. రోడ్డు కొంత నిర్మాణం పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అయితేనే మళ్ళీ ఓటేయమని చెప్పొచ్చా? ఇది మన చిత్తశుద్ధి. చెప్పింది చేస్తాం. ఒక్కసారి చెప్పామా ఖచ్చితంగా చేస్తాం. ఇది జగనన్న సైనికుడిగా మన చిత్తశుద్ధి. అదేవిధంగా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగనన్న. ప్రతి బిడ్డకి ఉద్యోగం ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి సహాయం చేస్తాం, ప్రతి పేద కుటుంబానికి ఇంటిని ఇస్తాం, ప్రతి రైతుని ఆదుకుంటాం, ప్రతి సెంటుకి భీమాని కడతాం, రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, ప్రతి అనారోగ్య సమస్య ఉన్నటువంటి ఆ పేషెంట్ కి వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పూర్తి చేస్తాం. ఈ భారతదేశంలో ఒక్క 5 సంవత్సరాల్లో 4 పోర్టులు నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం ఉందా? ఉంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్లు. ఎవరు ఇదంతా నిర్మిస్తుంది? ఒకే ఒక్క మొనగాడు జగనన్న. నాడు నేడు కింద విద్యాలయాల్ని ఎంత ఆధునీకరించాం, ఎంతమంది బిడ్డలకి చదువు ఈరోజు మన గ్రామాల మధ్యలోనే అందిస్తున్నాం. 2 లాంగ్వేజెస్తో ఒకే ఒక్క పాఠ్య పుస్తకాన్ని ముద్రించినటువంటి చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఉందా? ఇంగ్లీష్ ఒకవైపు, తెలుగు ఒకవైపు ముద్రించినటువంటి చరిత్ర ఉందా? ఇంటానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 70,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం బిడ్డల కోసం. ఏ బిడ్డల కోసం? ఓట్లు లేని చిన్న బిడ్డల భవిష్యత్తు కోసం. ఓట్ల కోసం రాజకీయం చేసినటువంటి పార్టీ కాదు మనదే. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటటువంటి ప్రభుత్వం మనది. 70,000 కోట్లు. ఏం తమాషానా 70,000 కోట్లు అంటే? 70,000 కోట్ల రూపాయలు వెచ్చించాం మనం. 60,000 మంది డాక్టర్స్ ని మన హాస్పిటల్స్ లో వాళ్ళకి ఉద్యోగాలని మళ్ళీ ఇచ్చాం. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని భర్తీ చేశాం. 55,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని గవర్నమెంట్ లోకి తీసుకున్నాం. ఎంతమంది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డలు. ఎస్, 2-3 చేతులు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా ఒక చెయ్యి. వెన్నా కోటిరెడ్డి గారి కొడుకు. గతంలో వారు ప్రైవేట్ ఉద్యోగి, ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగి. గతంలో వాళ్ళు రిటైర్ అయితే 2,000 కూడా పెన్షన్ వచ్చేది కదా. ఇవాళ ఎంత జీతమో దానిలో సగం పెన్షన్ వస్తుంది వాళ్ళకి. 55,000 మందిని ఆర్టీసీ కార్మికుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. 135,000 మందిని సచివాలయాల్లో తీసుకున్నటువంటి ప్రభుత్వం మనది. సచివాలయాల్లో ఎంత శాలరీ? మినిమం 30,000 శాలరీ కలిగినటువంటి బిడ్డలు 135,000 మందికి మనం ఉపాధి కల్పించాం. 2,65,000 మందికి వాలంటీర్స్ గా ఉపాధి కల్పించి ఈ సమాజానికి సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చాం.
ఇది ఒక చరిత్ర. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కినటువంటి చరిత్ర. తెలుగుదేశం చరిత్ర ఏంటో తెలుసా? పార్టీ అతనిది కాదు, ఎవరో పెట్టినటువంటి పార్టీని లాగేసుకున్నాడు. ఒంటరిగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్రే లేదు. మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు పార్టీని లాక్కున్నటువంటి తర్వాత ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవల. ఎప్పుడు పక్కోడి మీద ఆధారపడమే. పక్క జెండాని మోయడం, ఎవరన్నా పోటీ వస్తుంటే ఆ వ్యక్తుల్ని తొలగించాలనే ప్రయత్నం చేయడం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం, వారి పక్కన నిలబడ్డటువంటి వ్యక్తుల్ని కూడా నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధపడడం. ఇది వాళ్ళ రాజకీయం. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే వ్యక్తులు బలంగా ఎన్టీఆర్ గారి పక్కన నిలబడ్డారో ఒక్కరు లేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎక్కడున్నారంటే ఆ చివరి సీటు వాళ్ళది. ఏ అర్హత లేనటువంటి లోకేష్ మాత్రం మొట్టమొదటి సీట్లో కూర్చుంటాడు. ఏంటయ్యా నీ అర్హత అంటే ఏం లేదు, నేను ఓడిపోయింది నా చరిత్ర అని చెప్తాడు. తెలుగు మాట్లాడలేడు, ఇంగ్లీషు మాట్లాడలేడు. ఆయన చరిత్ర ఏంటంటే స్పష్టంగా తెలుగుని మాట్లాడలేడు, స్పష్టంగా ఇంగ్లీష్ని మాట్లాడలేడు. ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు, ఏం మాట్లాడాలో అంతకంటే జ్ఞానం లేదు. మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, అతనికి కూడా అర్థం కాదు. మళ్ళీ అతనే తలకిరుక్కుంటా ఉంటాడు. ఏమన్నంటే ఎర్రబుక్లో రాస్తానంటాడు, నీ సంగతి చూస్తానంటాడు. ఎవరిని? అధికారుల్ని. ఎలా చూస్తాడు? ఇతను గెలవడు కదా, ఎలా చూస్తాడు? నీకు ఇచ్చిన ఎమ్మెల్యే సీటే గెలవలేనటువంటి నువ్వు ఏం చూస్తావా? ఇంకేమైనా చూడాలంటే ఏం చూడాలి? నిన్ను నువ్వు చూసుకోవాలి, అర్థం. అంతకు మించి ఏముంటుంది? కాబట్టి ఏవి చేతగానటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం. నీ సొంతంగా పోటీ చేయలేనటువంటి నీ పార్టీ 10 మందితోటి జెండాలను పంచుకొని పోటీ చేస్తూ నిస్సిగ్గుగా వచ్చి ఒంటరిగా పోటీ చేసే వ్యక్తి మీద మాట్లాడడం సిగ్గని పెంచట్లేదా అంటే వాళ్ళకి చిచి మాకెందుకు ఉంటుంది సిగ్గు? ప్రతిసారి మేము చేసేదే కదా ఇది. మోడీని పెడతాం, మళ్ళీ మోడీతో జత కడతాం. మోడీ గారంటే మాకు ప్రేమని ఒకసారి అంటాం, మోడీ గారంటే మాకు ప్రేమ లేదని ఇంకోసారి అంటాం. మా పార్టీ మీద మాకు నమ్మకం ఉండదు, మా వ్యక్తుల మీద మాకు ప్రేమ ఉండదు, పక్క వాళ్ళని అరువు తెచ్చుకోవటమే మా యొక్క విధానం అని ప్రతిసారి నిరూపిస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ సూపర్ 6 అంట. సూపర్ 6 సినిమా టైటిల్స్ బాగా. వీళ్ళకి ఏంటంటే ఆ తెలుగుదేశం వాళ్ళకి కొంతమంది సినిమా అభిమానులు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళకి కొంతమంది సినిమా డైరెక్టర్లు ఉంటారు. ఆ బోయపాటి అనేటటువంటి ఒక వ్యక్తి డైరెక్టర్ ఉన్నాడు. ఆ గోదావరి పుష్కరాల్లో ఆ సినిమా దిగిపోయి ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడు ఆ హడావుడికి. అది వాళ్ళ చరిత్ర. సినిమా పిచ్చితోటి, ప్రచార పిచ్చితోటి ఎంతకైనా చేస్తూ ఉంటారు, ఏమైనా చెప్తుంటారు. నిస్సిగ్గుగా ఈ రాష్ట్రం సాధిస్తున్నటువంటి ప్రగతిని చూపించలేనటువంటి వ్యక్తులు. ఈ దేశ జిఎస్డిపి ఎంతో తెలుసా? ఈ దేశ జిఎస్డిపి 8.7% అయితే ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి 11.43. అంటే ఈ భారతదేశ జిఎస్డిపి కంటే 3% ఎక్కువ. మన తలసరి ఆదాయం 1,60,000 నుంచి 2,20,000కి ఎగబాకింది. ఇదంతా కూడా వాళ్ళు రాయరు వాళ్ళ పత్రికల్లో. ఇవాళ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పుకుంటున్నాడు. అయ్యా నువ్వు 600 హామీలు ఇచ్చినప్పుడే నెరవేర్చలేదు. నువ్వు ఇవాళ 6 హామీలు ఇచ్చావంటే ఏంటి? ఇంకా 600లో నీకు 6 నెరవేర్చిన చరిత్ర లేదు. అట్లాంటిది 6 ఇచ్చిన నువ్వు అరన్నా చేస్తావా అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట నిలబెట్టే పార్టీ. కాబట్టి చరిత్రలో ఒక్క పథకం చెప్పుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ముఖ్యమైన హామీలు వాళ్ళు ఇచ్చింది ఏంటి మీరు గుర్తుంచుకోవాలా. రైతులకు రుణమాఫీ అన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణాల మాఫీ చేశాడా? నిరుద్యోగ భృతి 2,000 ఇచ్చాడా? ఇంటికొక జాబ్ ఇచ్చాడా?
అలాగే మీకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క హైటెక్ సిటీ కడతానన్నాడు, కట్టాడా? ఎక్కడ ఏ పని చేసిన చరిత్ర లేనే లేదు. ఎవరికన్నా ఇచ్చారంటే ఒకే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారు. ఎవరికి తెలుసా? లోకేష్ బాబుకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడు. అది కూడా ఏంది? ఓడిపోయినా చేసే ఉద్యోగం, నిరూపించకపోయినా పతనం చేసే ఉద్యోగం, ఏమి టాలెంట్ లేకపోయినా కూడా బెదిరించే ఉద్యోగం ఇచ్చాడు. లాస్ట్కు పోలీసులను కూడా తరిమి కొట్టారు వీళ్ళు. అలాంటిది మనం ఒక్కసారి కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? గుర్తుంచుకోండి మీరు. మనం ఎక్కడన్నా కొంచెం ఊజ్ ఇచ్చాము అంటే ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అనేది మనం మరిచితే తెలుగుదేశం అనేటటువంటి పార్టీకి మనం దారి ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది. ఈ దేశంలో పోటీ పడుతున్నటువంటి ఏపీ రాష్ట్రం వెనకబడిపోతుంది. మన గ్రామాలు బాగుపడాలన్నా, మనకు మంచి జరగాలన్నా, మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్నా మనకు ఉండేటటువంటి ఒకే అజెండా ఏంటో తెలుసా? మన జెండాకుండే ఒకే అజెండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించడం. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటుని రేపు రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మే 13వ తారీఖున ఏ ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయకుండా ఆగడానికి వీలు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ గా మన పథకాల గురించి వివరించాలి. ఎందుకు ఇంత సమయం తీసుకున్నానంటే, ఇందాక చాలా మంది ఉన్నా కూడా భోజనాలకు వెళ్ళిపోమని చెప్పాం. ఎందుకంటే భోజనం చేయకుండా ఇంతసేపు తినలేదు. మన 100 మంది నక్కర్లేదు, ఇద్దరిన్నా చాలు. ఆ ఇద్దరు ఖచ్చితంగా 100 మందికి చెప్పగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందికి చెప్పగలగాలి, కనీసం 100 మందిని నడిపించగలగాలి. బూతులో ఓటు వేసిన దాకా ఓటర్ని గుర్తించి తీసుకువెళ్ళి ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. జెండా గుండెల్లో పెట్టుకోవడం కాదు, జెండా గుర్తైనటువంటి ఫ్యాన్ పై ఓటేయించాలి. ఇది మన యొక్క ముందున్నటువంటి కర్తవ్యంగా భావించాలి. మీ అందరికీ ఈ యొక్క బాధ్యతని అప్పచెప్తూ, మీ అందరూ ఈ బాధ్యతని నెరవేర్చిన తర్వాత ఎర్రగొండపాలెంలో పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? చరిత్రలో చూడనటువంటి మంచి పరిపాలనని మీకు అందిస్తానని మాటిస్తూ, ఎక్కడ అవినీతికి తావుండదు, లంచగొండితనానికి తావుండదు, చేతులు చాపే విధానం ఉండదు, బారసారాలకి అవకాశం ఉండదు. కేవలం వైఎస్ఆర్ అభిమానం అయితే చాలు, గౌరవంగా కూర్చోబెట్టి పని చేసి పెట్టే వ్యవస్థ ఆఫీసులో ఉంటుంది. అవసరం వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని ఆఫీసులో కూర్చోబెట్టి మంచి వసతులతోటి దూరం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని గౌరవించి మీ పని చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇక్కడ నివాసం ఉండడం కాదు, ఇక్కడే నివాసం ఉండి ఎర్రగొండపాలెంలో నివాసం ఉండి మాత్రమే పరిపాలన సాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను అక్కడే ఉండి పరిపాలన సాగించాలని, ఈ ఎలక్షన్ కూడా చేయాలని నిర్ణయించుకొని అక్కడే ఒక టెంపరవరీగా రెంటెడ్ హౌస్ లో ఉండి ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం. రాబో కాలంలో ఖచ్చితంగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఎర్రగొండపాలెంలోనే ఉండి మీ అందరికీ సేవ చేసి పెడతాను. జగనన్న సైనికుడిగా, మీకు సేవకుడిగా మాత్రమే ఉంటాను తప్ప అధికారిగా ఉండను. ఖచ్చితంగా మీ యొక్క మంచి, మన బిడ్డల భవిష్యత్తు మాత్రమే మన ముందున్నటువంటి కర్తవ్యం తప్ప ఇంకొకటి కాదు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు మనకు లిమిట్ ఉన్నా కూడా మన గిరిజనుల బిడ్డలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హాస్పిటల్స్ లో ఆరోగ్య మిత్ర అని ఉంటారు, అయినా కూడా అక్కడి వరకు వెళ్ళాలనే జ్ఞానం వాళ్ళకు ఉండదు.
ఐడియా ఉండదు. అది వారి తప్పు కాదు. ఎందుకంటే ఇంకా ప్రచారం జరగాల, ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయం కావాలి, సమాజంలో వారిని లేవనెత్తాలి, వారి మధ్యలో నాయకుల్ని నిలబెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో చురుకుగా పనిచేసేటటువంటి వ్యక్తుల్ని పైకి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో మీరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో, వాలంటీర్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, గృహ సారథులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అలాగే ఎవరైతే బూత్ కమిటీ మెంబర్లుగా ఉన్నారో మీ అందరికీ ఆహ్వానం. మన ముందున్నటువంటి రోజులు కేవలం 12 రోజులు మాత్రమే. ఈ 12 రోజులు 1500 మంది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళలో చాలా మంది స్వచ్ఛందంగా రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 400 నుంచి 500 మంది రిజైన్ చేసినట్టున్నారు. మీరందరూ ఒక సైనికులుగా ముందుకు రండి. మీకు బాధ్యత ఇస్తా, మీరు నిరూపించుకోండి. మిమ్మల్ని మీరు బూతులో నిరూపించుకున్న తర్వాత సమాజంలో మిమ్మల్ని పైకి లేవనెత్తేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఏ అవకాశం వచ్చినా, ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా, ఏ ఆర్థిక అవకాశం వచ్చినా చేసినటువంటి నాయకులకి, కష్టపడ్డటువంటి కార్యకర్తకి, పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తా. కాబట్టి మీ అందరూ ఇది ఒక మంచి అవకాశానిగా మీరు తీసుకోవాలా. నన్ను బొట్టు పెట్టి పిలవలేదు, నాకు చెప్పలేదు, నా నాయకుడు నాకు చెప్పలేదు, నా కన్వీనర్ చెప్పలేదు, నా జడ్పీటీసీ చెప్పలే, నా ఎంపీటీసీ చెప్పలేదు అంటే నష్టపోయేది వాళ్ళు కాదు, ఖచ్చితంగా మీరే. ఓటు వేయించేది మీరైనప్పుడు, కష్టపడేది మీరైనప్పుడు ముందుండాల్సింది మీరే. మీరు ముందుండాలి, మీరు నడిపించాలి, మీరు ఓటేయించాలి, మీరు మీ యొక్క అవకాశాన్ని దక్కించుకోవాలి. కాబట్టి నాయకులంతా కూడా అందరిని కలవాలంటే సాధ్యమయ్యే పని కాదు. అది కూడా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే విధంగా దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనమే ముందుకు రావాలి, మనమే ముందుండి నడిపించాలి. ఒక్క అవకాశం. నిజంగా ఈ ఎర్రగొండపాలెనికి మంచి జరగాలంటే ఏం కావాలి? మనకి పవర్ కావాలి. పవర్ కావాలంటే మనం ఎమ్మెల్యేగా గెలవాలి. ఎమ్మెల్యేగా అట్లా ఇట్లా గెలిస్తే ఏమనుకుంటారు తెలుసా? అది ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల దగ్గర గెలిచిపోయాళ్ళే అనుకుంటారు. అప్పుడు పనులు జరగవు. మనకి పనులు జరగాలన్నా, వ్యవస్థలు రావాలన్నా, సంస్థలు ఏర్పడాలన్నా బ్రహ్మాండమైన మెజారిటీని మనం తేవాలి. ఎంపీని గెలిపించుకోవాలంటే ఎర్రగొండపాలెంలో మెజారిటీ రావాలి అనేటటువంటి మాటని నిజం చేయాలి. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ గెలిస్తే, మన ప్రాంతం నుంచి మనం మెజారిటీ ఇస్తే మన పనులు జరుగుతాయి. అత్యంత ముఖ్యుడు, అత్యంత దగ్గరగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండేటటువంటి వ్యక్తి మనకి ఎంపీగా రావడం మనకి చాలా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటుని, ఒక గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఒక ఓటు ఎంపీ గారికి, ఇంకొక ఓటు ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వేసి మీరు గెలిపిస్తే ఎర్రగొండపాలెనికి అభివృద్ధి బాటలు వేస్తాం. ఎప్పటికీ తిరుగు లేకుండా 25 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ జెండా రెప